गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇరువురు కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి కాంచీనగరం అతి సమీపంలో ఉన్నటువంటి ఓరికై అనేటువంటి ప్రాంతం, అక్కడ చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. దూర దూర ప్రాంతాల నుండి మహాస్వాముల వారి దర్శనానికి వస్తూ అక్కడ జరిగేటువంటి నిత్యం మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ దర్శించుకోవడం, అనేకమైన సదస్సులు జరుగుతున్నాయి. ఆ సదస్సుల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. ప్రతిరోజు కూడా సాయంకాలం పూట వేదగానం, తదనంతరం అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పురాణ పుణ్యకథల యొక్క కాలక్షేపాలన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా అనుకూలం చూసుకొని తప్పకుండా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలని మీకు మనవి చేస్తూ, అత్యంత శ్రేష్టమైనటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా పూర్వంలో అదే ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి మణిమంటపము లేదా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి శతాబ్ది మంటపము అని అంటారు. అక్కడనే వారు కూడా చాతుర్మాస దీక్షలు చేశారు. తదంతే వాసుర శ్రీ జయేంద్ర సరస్వాముల వారు కూడా అదే ప్రాంతంలో చాతుర్మాస దీక్షలు చేశారనమాట. ఆత్మీయులారా, సనాతన ధర్మంలో యతీశ్వరుడు లోక కళ్యాణం కోసం, వారికి ఏ కర్మ నిబంధన లేకపోయినా ఈ యొక్క విశ్వం యొక్క కళ్యాణం కోసం ప్రతిరోజు కూడా మహా త్రిపుర సుందరి శ్రీ చంద్రమౌళీశ్వర పూజలు ఇవన్నీ చేస్తూ మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు అనమాట. సన్యాస జీవనం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది అనమాట. వారి రక్షణతోనే మనం ఈరోజు మన దేశంలో ధర్మం అనేటువంటిది మనం కాస్తంతైనా చూడడానికి సాధ్యమవుతుంది. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ పరమాచార్య స్వామి వారు అతి పిన్న వయసులోనే మఠం యొక్క బాధ్యతలు తీసుకోవడమే కాకుండా ధర్మస్థాపనకై వారి చివరి శ్వాస వరకు కూడా ఈ దేశాన్ని అంతటిని కూడా ముమ్మార్లు వారు పర్యటించారు. ఇలా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు పాదచారి అయి ఆశేరి సింహాచలం సంచరించి ధర్మ ప్రచారం చేశారు. అదే కోవలోనే శ్రీ చంద్రశేఖర స్వాములు గారు కూడా అదే మార్గంలో నడిచి మనందరినీ కూడా ఆశీర్వదించారనమాట. వారు సంచరించినటువంటి అనేక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో గోదావరి తీర ప్రాంతాల్లో అధికమైనటువంటి ఈరోజు వేద పండితులు మనం చూస్తున్నామంటే దానికంతటి కారణం కాంచి మహాస్వాముల వారు అనేది నిర్ద్వంద్వమైనటువంటి విషయం. ఆత్మీయులారా, కాంచి మహాస్వాముల వారు మఠం యొక్క అప్పట్లో
ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండేటివి కాదు. అమితమైనటువంటి పరివారం మరియు ఏనుగులు, ఒంటెలు, గుర్రములు, అలా అన్నీ కూడా సపరివారంగా వంటలు చేసేవాళ్ళు అందరినీ కూడా తీసుకుని వాళ్ళు వెళ్తుండేటువంటి వారు అనమాట. ఎక్కడ అనుకూలాలు ఉన్నాయో అక్కడ ఉండడం, ఆ యొక్క దేవస్థానాలు కానివ్వండి, ఛత్రములు కానివ్వండి, నదీ తీరములు కానివ్వండి, అక్కడనే వాళ్ళు బస చేసేటువంటి వారు అనమాట. ఇప్పటైతే మనకు అనేకమైనటువంటి ఇతరులకు తెలిసేటువంటి సాధనాలు ఉన్నాయి. దాన్ని సామాజిక మాధ్యమాలు ఆ కాలంలో లేవు. స్వాముల వారు వస్తున్న విషయం వాడవాడలో తెలుసుకుని పల్లెల్లో అలా తెలుసుకుని అందరూ కూడా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి వారు అనమాట. వారు అనేక ప్రదేశాలు సంచరించడం ద్వారా ఆ ప్రదేశాలన్నీ కూడా అత్యంత పవిత్రతను సంచరించుకున్నాయి. అది ఎంతటి శక్తి ఉంది అనేటువంటి దాన్ని మనం ముందు ఈ విషయాల్లో మనం తెలుసుకుందాం అనమాట. ఎప్పుడైతే మహాత్ములు ప్రదేశంలో వసిస్తారో వారి తపశ్శక్తిని అక్కడ ధారపోస్తారన్నమాట మనం గుర్తుపెట్టుకోవాలి. భాగవతాది పురాణంలో భూదేవి భగవాన్ విష్ణువును ప్రార్థిస్తుంది. ఈ లోకంలో పాప సంచారం ఎక్కువైంది, దానివల్ల నేను భరించలేకపోతున్నాను అప్పుడు పరమాత్ముడు చెప్తాడు, నేను అనేక అవతారాలు తీసుకుని వచ్చి నీ యొక్క భూమి భారాన్ని తగ్గిస్తానని చెప్పారు. కలియుగంలో అటువంటి అవతారాలు ఏమిటి అనగా మనందరికీ తెలిసినటువంటిది సద్గురువులే. ఎందుకనగా ద్వాపరయుగం అంత్యంలోనే కృష్ణ భగవానుడు అర్జునునికి గీతాచార్యుడుగా జ్ఞానాన్ని బోధించాడు. ఈ కలియుగంలో కూడా ఆచార్యత్వం ఏంటి అనగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు మనకందరికి ఆచార్యులు అన్నమాట. ఆత్మీయులారా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆచార్యుడు జన్మించారు. కృతయుగంలో శ్రేష్టమైనటువంటిది దక్షిణామూర్తి అన్నమాట. త్రేతాయుగంలో దత్తాత్రేయుడు వారు, ద్వాపరయుగంలో కృష్ణ ద్వైపాయనుడు, అందుకే ఆయన పేరుతో మనం వ్యాసపూజ చేస్తున్నాం. ఇప్పుడు కలియుగంలో ఎవరు అనగా ఆచార్యులు నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మిని. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠము స్థాపించి పరమశ్రేష్టమైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. కాంచి కామకోటి పీఠమే ఆ యొక్క సర్వజ్ఞ పీఠం అన్నమాట. ఈ విధంగా పరమాచార్య స్వాముల వారు సంచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పెరవలి అనేటువంటి ఒక గ్రామానికి వచ్చారండి. పెరవలి ఎక్కడుంది? బాపట్ల జిల్లా పరిధిలో వస్తుందన్నమాట. ఇప్పుడు అక్కడ చక్కటి బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది, సంస్కారయుతమైనటువంటిది. ఇప్పుడు మనం తెలిసిన వారు ఎవరు అనగా చెరువు చంద్రశేఖర్ గారిని. ఇప్పుడు వారు ఇంగ్లాండ్లో డాక్టర్గా చేస్తున్నారండి. వీరి పూర్వీకులు ఉత్తమమైనటువంటి సంస్కారవంతులు, గుణవంతులు మరియు త్యాగశీవులు, గొప్ప కీర్తిని ఆర్జించిన వారన్నమాట. వీరి తండ్రి గారు గొప్ప వైద్యుడు, అంటే చెరువు చంద్రశేఖర్ వారి తండ్రి గారు కూడా గొప్ప వైద్యుడు అనమాట. ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పల్లెలకు వెళ్ళి ఉచితంగా వైద్యం చేసేటువంటి వారు. ఎందుకనగా ఆ కాలంలో నేను చెప్తున్నటువంటి దాదాపుగా ఒక 80 సంవత్సరాలు అనుకోండి, ఆ ప్రాంతంలో ఎక్కడున్నా ఇన్ని వసతులు. అప్పుడు బ్రిటిష్ పాలన ఉండింది, మనందరికీ తెలుసు. ఎవరికో దొరికిన వారికి మాత్రం అనేక కులాలు, లేని వారికి కష్టం. అందుకోసం ఈ ఉత్తమమైన బ్రాహ్మణ కుటుంబం ఏం చేసే, మంచి ఆ గ్రామం నిండా వారికి పొలాలు ఉన్నాయి. వీరు పూర్వపు వంశం వారు ఏదైతే ధర్మాన్ని, సంస్కారాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారో వీరి వంశం కూడా అలానే చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా గొప్పదైన భవంతి ఉంది. ఇవి నేను ప్రత్యక్షంగా చూసినదే నేను మీతో ఇప్పుడు తెలియజేస్తున్నాను అనమాట. అక్కడ పెరవల్లిలో గొప్పదైన విశాలమైన ఆ భవంతి ఉందండి. వారి పూర్వీకులకు కొద్దిగా చెప్పాల్సి ఉంటుంది. అంటే చెరువు చంద్రశేఖర్ గారి తల్లిగారు వారి భర్త పరమపదించిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా ఏదైనా సేవ చేయాలి మా వారి పేరు పైన ఆలోచన చేసి, వ్యవసాయం చేసుకుంటే కూలీలు కదా, ఆ పల్లె విద్యార్థులు ఏం చేస్తారు, దూర దూర ప్రాంతాలకు ఎలా వెళ్ళగలరు. అందుకు ఆమె ఏం చేసింది, వారందరూ విద్య చాలా ముఖ్యమైనటువంటిది అని ఆమె సంకల్పించింది. అప్పట్లో
బ్రిటిష్ వారి ద్వారా మనకు అనుమతి పొందాలి, కలెక్టర్ ద్వారా. ఆమె ఏం చేసింది, ఆ బండి కట్టించుకొని రోజు విడిచి 2 రోజులకు ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేదన్నమాట. వెళ్ళి వారిని కలిసేది. వారు రోజు ఎందుకు వస్తుంది ఈమె, ఏం కథ అని అడుగుతుందా. వాళ్ళు చెప్పారు, ఈమె ఒక పల్లెలో ఒక పాఠశాల చేయాలనుకుంటున్నారంటే ఆమె ఉదారత మరియు సమాజం పైన ఆమెకు ఉన్నటువంటి ఒక స్ఫూర్తి, మంచి చేయాలన్నటువంటి దీన్ని ఆశ్చర్యపడినటువంటి ఆ యొక్క బ్రిటిష్ అధికారి ఆ గ్రామంలో పాఠశాలకు అనుమతిచ్చాడండి. ఇప్పుడు ఆ పాఠశాల ఉందండి, ఆ భవంతి కూడా ఉంది. ఇదే పాఠశాలలో చదువుకున్న వారు ఎవరు గొప్పవారు అంటే శ్రీ కొణతల రోసయ్య గారండి. మనందరికీ తెలుసు, ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు, తర్వాత గవర్నర్ కూడా అయ్యారు. అంటే నాడు ఆ కుటుంబం వారు ఆ పల్లెలో ఒక చక్కనైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేసిన దానివల్ల ఎందరో విద్యార్థికులు అయ్యారనమాట. అంటే ప్రాథమిక విద్య అక్కడ ఇప్పటికీ అవకాశం ఉంది. తదనంతరం కాంచీ మహాస్వాములు వారు ఆ గ్రామానికి వెళ్ళారు. ఎందుకు, వారి సంస్కారము, వారిలో ఉన్నటువంటి త్యాగ నిరతి, ఇవన్నిటినీ వారు దూరదృష్టి ఆలోచన చేసినటువంటి మహాస్వాములు వారు ఆ యొక్క భవంతిలో చాలా రోజులు అక్కడే ఉన్నారండి. మరి ముందే చెప్పాను కదా, ఒంటెలు, ఏనుగులు అన్నీ ఉంటాయనేది. అప్పుడు ఆ యొక్క పెద్ద భవంతిలో స్వాముల వారు విడిది చేశారు. విడిది చేసి అక్కడ ప్రతిరోజు కూడా వేద పారాయణ జరిగేవి. ఆ గ్రామం చిన్న అగ్రహారం మాదిరిగా ఉందండి. ఇప్పటికి కూడా అనేకమైన బ్రాహ్మణ కుటుంబాల వీధులంతా అవే ఉన్నారు. అక్కడ చక్కనైనటువంటి ఆ భవంతిలో వేద పారాయణలు జరిగాయి, నిత్య పూజలు జరిగాయి. ఇలా జరిగిన తర్వాత వారిని అందరినీ దీవించి అక్కడి నుంచి స్వాముల వారు ముందు గ్రామానికి ముక్కాం వెళ్ళిపోయారు. ఆ నాడు వారు అక్కడ అన్ని రోజులు ఉన్నందు యొక్క తపప్రభావం ఏముంది అనేది నీకు ముందర మీకు అర్థమవుతుంది అని చెప్పేదాన్ని బట్టి. తదనంతరం చెరువు చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో, ఇంత పెద్ద భవంతి ఉంది, దీన్ని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో ముందు నుంచి కాంచి కామకోటి పీఠంతో వీరుకున్నట్టు అనుబంధం చెప్పాను కదా. అప్పుడు ఆయన ఏం చేశారు, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారిని వారు వచ్చి అభ్యర్థించారు, స్వామి అంత పెద్ద భవనం ఉంది, ఏదైనా మంచి కార్యాన్ని సద్వినియోగం చేయండి. ఆ తర్వాత స్వాముల వారు నన్ను మా స్నేహితుడికైన హర్ష అని మేము ఎదురైంది మమ్మల్ని పంపించారు, చూసి రండి. నేను వెళ్తే మనము పాతకాలపు చిత్రసీమలో మనం చూస్తే ఎంత పెద్ద భవంతి బూచి పట్టి ఉంటుంది, అలా పెద్దది ఉందండి. అది చూస్తే ఏమాత్రం కూడా వాసయోగ్యంగా లేదు. ఆ తోట అంతా ఉంది, ఆ తోటలో అంతా పాముల పుట్టలు ఉన్నాయి. నేను అనిపించింది ఇది ఏమిటికి పనికిరాదు కదా అని మేము వచ్చి స్వామి వారిని చెప్పాము, స్వామి అది ఏమి ఉండడానికి ఏం వసతి ఇది లేదు, బాగుంది, పెద్ద భవంతి ఉంది, కానీ ఆ గ్రామంలో ఎవరు దాని వైపు చూడటం కూడా లేదు అని చెప్పాను. అవునా అని అన్నారు. అంతే, మహాత్ముల దృష్టి ఎలా ఉంటుందని ముందర మనకు తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది, ఆశ్చర్యచకితం, ఒక 6 నెలల తర్వాత ఆ భవంతి పునర్నిర్మాణం చేశారండి. ఎంత చక్కగా తయారైందంటే నేను చూసిన భవంతినా అని అనిపించింది. తర్వాత అక్కడ వేద విద్యార్థులకు వసతి ఏర్పాటు చేశారు. మరి చెరువు కుటుంబం వారు చేసినటువంటి ఆ పాఠశాల ఇప్పుడు గవర్నమెంట్ అయింది. అది ఆ పాఠశాలని ఆ విద్యార్థులు చదువుకొని అంటే ఈ యొక్క లౌకిక విద్యను అభ్యసిస్తారు. ఈ వసతి గృహంలో ఉంటూ అక్కడ వేద పండితుల ద్వారా ప్రతిరోజు కూడా స్మార్తము ఇటువంటివన్నీ నేర్చుకోవడానికి ఏర్పాటు చేశారండి. మరి ఆ ప్రాంతం అంతా కూడా మనందరికీ తెలుసు, మోపిదేవి ఉన్న ప్రాంతం, తెనాలి, మరి ఘంటసాల గ్రామాలన్నీ అక్కడ, ఘంటసాల గారి ఉన్నటువంటి గ్రామాలు అక్కడే ఉన్నాయి. ఎందరో గ్రామం నుంచి బ్రాహ్మణులు వలస వెళ్ళిపోయారు. ఆ యొక్క భవంతిలో చాలా చక్కగా ఏర్పాట్లు చేసినందువల్ల మరలా పరిసర ప్రాంతాలు తెనాలి, గుంటూరు ఈ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వచ్చారు. దాదాపు 20-25 మంది ఒక పండితులు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా యజ్ఞయాగాదులు జరిగాయి. తర్వాత అందరికీ ఆశీర్వాదం అయింది, భోజనాలు పెట్టారు. పాఠశాల అంటే ఆ వసతి గృహం ప్రారంభమైందండి. తర్వాత ఏం చేశారంటే స్వాముల వారు చెప్పారు, నీవు వెళ్ళి ఆ యొక్క భవంతిని ఇప్పుడు నువ్వు దాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకో అని చెప్పారు. సరే నేను వెళ్ళాను. అయితే అంతవరకు ఆ భవంతిని ఒక ఆయన మేనేజర్ ఏదో చూసుకుంటుండేవాడు, అక్కడ దగ్గర దూరపు బంధువులు చుట్టములు వారు. ఎప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, రోజు భోజనం చేసుకోవడం, స్నానం, సంధ్యావనం ఉన్నాను. ఏమండి తాళం ఇవ్వండి అంటే, అంత పెద్ద భవంతి ఉందండి, మీరు ఒకడే ఎప్పుడు పడుకుంటారు, ఇంకా విద్యార్థులు రావాల్సి ఉంది, పండితులు రావాల్సి ఉంది, ముందుకు వేస్తున్నాను. నాకు ఒకరోజు స్వాముల వారు
నాకు స్వప్నంలో కనపడి, నీ ఊరికే ఉండడానికి వెళ్ళావా ఏంటి, కార్యక్రమం చేయవా అన్నారు. దిగ్గుని లేచాను. నాకలా తాళం ఇచ్చి నేను కూడా వెళ్తానని వారితో కోపగించుకుని తాళం తీసుకుని వెళ్ళాను. పని వాళ్ళని పిలుచుకొచ్చాను. మళ్ళీ మామూలు యథాప్రకారం క్లీన్ చేయించుకుని ఉండిపోయాను. ఒక 4 రోజులు ఉన్న తర్వాత నాకు ఆశ్చర్యమైనటువంటి ఘటనలు జరిగాయి. దాంట్లో 2 మీకు చెప్పడానికి ఇష్టపడతాను. నేను పడుకున్నప్పుడు ఆ యొక్క దేవుడి గది, వంటగదిలో అందరూ ముత్తైదువులందరూ అటు ఇటు పారాడుతున్నట్లుగా గజ్జెల శబ్దం, వారు మాట్లాడుకుంటున్నారు. ఆ చాటలందుకో, ముత్తైదులను ఇక్కడ కూర్చోబెట్టు, హారతులు ఇవ్వండి, పూజకు సమానం రెడీ అయిందా, వంట వాళ్ళు వచ్చారా, మడితో చేస్తున్నారా, ఈరోజు వ్రతం ఉంది మర్చిపోయారా, వాళ్ళని పిలిచారా, వీళ్ళని పిలిచారా, ఇలా వాళ్ళ ఇంట్లో నాకు శబ్దాలు వినిపిస్తున్నాయి. నిజమా అబద్ధమా నా భ్రమణ అనుకుని వెళ్ళి చెవు ఆనించి చూశాను తలుపు దగ్గర. నిజంగా స్పష్టంగా వినపడుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, మనకు అనిపిస్తుంటుంది ఇదింత శబ్దాలు అంత చక్కగా ఉన్నాయంటే అక్కడ దైవీ శక్తి అక్కడ ఉందంటే పూర్వం నుండి, అంటే కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ నిత్యము నోములు, వ్రతములు, పూజలు చేసినటువంటి స్థానం అది. అంటే ఆ పరిసరం అంతా కూడా దైవిక శక్తితో అక్కడ నిండి ఉందన్నమాట. ఆశ్చర్యమైంది. తర్వాత అనిపించింది, కాంచి పరమాచార్య స్వామి వారు కూడా అదే గదిలో కూర్చొని పూజలు చేశారని తెలిసింది. ఇది ఇలా ఉండగా నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి. కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 2-3 రోజులు అయిన తర్వాత మరొక ఆశ్చర్యం జరిగింది. నేను ఒకడే ఉండేవాడిని. ఒకరోజు నేను పడుకొని ఉన్నాను. అన్ని లైట్లు వేశాను. నాకెందుకో ఒకడే ఉన్నాను కదా, ఎందుకు అని అన్ని లైట్లు వేసి పడుకున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక వ్యక్తి లోపలికి వచ్చారు. ఒక వ్యక్తి వచ్చి అన్ని లైట్స్ని ఆఫ్ చేసేసారు. నా కళ్ళెదురు తలుపేసి పడుకున్నాను. అన్ని లైట్లు ఆఫ్ చేసేసారు. ఒక్క లైట్ మాత్రం ఉంచి వెళ్ళిపోయారు. భారీగా ఉన్నాడు, 6 అడుగుల మనిషి, బాగా జుబ్బా వేసుకున్నాడు, పంచె కట్టుకున్నాడు, మంచి విభూతి అంతా ఉంది. నా కళ్ళ ముందు కనపడుతుంది. నాకు ఆశ్చర్యమైంది. 2 రోజులు అయిన తర్వాత అదే వాళ్ళు చెరువు బంధువులు వారింట్లో వైదికం ఉందంటే వెళ్ళాను. వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చుని పైన తొంగి చూశాను. పైన ఆ యొక్క ఇంటి వారి యజమానుల ఫోటోలను వేశాను. దాంట్లో నేను నిన్నటి రోజు చూసిన యజమాని పటం అక్కడ ఉంది. నేను అడిగాను, ఎవరండి వాళ్ళు ఉంటే, చెరువు చంద్రశేఖర్ వారి మేనమామ గారండి, ఎక్కువగా ఆ ఇంట్లో ఉండేటువంటి వారు అన్నారు. ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పటికి కూడా అక్కడ వారు ఆ ఇంటి పైన మమకారము, ఆ ఇంట్లో వాళ్ళు ఉండడము ఇది నాకు స్పష్టంగా కనపడుతుంది. 3వ సంఘటన ఏమైపోయిందంటే, ఒకరోజు నేను అలా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఊర్లో అంతా కూడా పవర్ సప్లై కట్ అయిపోయింది. అయితే నాకేం లేదు, నాకు లైట్ ఉంది. తర్వాత అక్కడ ఎలక్ట్రిక్ రిపేర్ చేసే వాళ్ళు, కరెంట్ వాళ్ళు ఇంటికి వచ్చారు. అటు బయట నిల్చుకొని ఏదో మాట్లాడుతున్నారు. నేను ఎవరు మాట్లాడుతున్నాను బయటకు వచ్చి చూశాను. వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు. ఏమండి ఇక్కడ ఎందుకు వచ్చారంటే, మాకేంటి ఆశ్చర్యం అంటే, ఊరంతా కరెంటు పోయింది, ఇక్కడ మాత్రం ఉంది కదా, మాకు అదే ఆశ్చర్యంగా ఉంది, చూస్తున్నామని. అప్పుడు నాకు అనిపించింది, స్వాములు వారు నన్ను పంపించారు, శంకర విజయేశ్వర స్వాములు వారు. గ్రామం అంతా కరెంటు వెళ్ళిపోతే వీళ్ళు ఒకటే ఉన్నాడు కదా అని ఆయన అనుగ్రహం. అది ఆశ్చర్యము, మహిమ కూడా. ఇది ప్రత్యక్షంగా నేను చూసి మీతో పంచుకుంటున్నాను. ఇది ఎందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అంటే దీన్ని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మహాత్ముడు ఎక్కడైతే సంచరిస్తారో, ఎక్కడైతే వారు స్థానాన్ని కల్పించుకుంటారో అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఘటనలు మనకు అనిపిస్తాయి అన్నమాట. అందుకే భగవానుడు, కృష్ణ భగవాన్ చెప్తాడు, ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిర వ్యభిచారిణి ప్రారబ్ధం ఉద్యమానస్య కథం భవతి హే ప్రభో అంటే ఆయన చెప్తాడు. మనం ఎక్కడైతే గీతాధ్యయనం జరుగుతుందో, ఎక్కడైతే మంచి విషయాలు చర్చలు జరుగుతుంటాయో, యజ్ఞములు, యాగములు, పూజలు, నోములు, వ్రతములు ఎక్కడెక్కడ జరుగుతుంటాయో అక్కడంతా కూడా భగవంతుని వాసస్థానం ఉంటుంది. అందులో వారి పూర్వంలో అనేకమైన గోవులు అక్కడ ఉండేటివి. ఆ తర్వాత అనేక గోవులు తెచ్చి పెట్టారు. తర్వాత పండితుడు వచ్చారు. చాలా రోజులు మన విద్యార్థులంతా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది. చివరిగా మంచి శుభమైనటువంటి విషయాన్ని మీకు చెప్తూ ఈ యొక్క విషయాన్ని నేను ఇక్కడికి ముగిస్తాను. ఆ తర్వాత ఏం జరిగింది, స్వాములు వారు అన్నారు, నీవు ఒక్కడే ఉండనవసరం లేదు, నీవు మీ భార్యతో పాటు కూడా కలిసి వెళ్ళమని చెప్పాను. అంతకుముందు ఏం జరిగింది, నేను నా భార్య కలిసి మా 2వ అమ్మాయి చిరంజీవి అర్చన కోసం హైదరాబాద్లో ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాము. ఆ తర్వాత అది వారు చెప్తామన్నారు. మేము మాట్లాడుకోవడం అయింది, తర్వాత చెప్తాంలేండి అన్నారు.
ఆశ్చర్యం, నా భార్య అక్కడ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో ఆమె కొద్దిగా కాలు జారి స్లిప్ అయింది. ఆమె కాలు కొంచెము నొప్పిగా ఉందన్నమాట. డాక్టర్స్ చెప్పారు, కొంచెం వచ్చిన తర్వాత కట్టారు, కొంచెం పడకు, కిందనే కూర్చోకూడదు, ఆమె ఎప్పుడు పైనే ఉండాలి అని చెప్పారు. పొడుగుగా కాలు చాపుకొని ఉంది. అక్కడ మఠం నుంచి మాకు సిబ్బంది మేనేజర్ ఫోన్ చేశారు, మీరు మీ భార్య కలిసి వెళ్ళాలట పెరవలికి అని. నా భార్య, నేను ఎలా కాగలనండి, నాకు కదలలేని స్థితిలో ఉన్నా నేను అంది. లేదు, స్వాముల వారి ఆజ్ఞ, మనం వెళ్ళాల్సిందే అని చెప్పారు. అప్పుడేం చేశాను, ఇక్కడి నుంచి విజయవాడకు ట్రైన్ రిజర్వేషన్ తీసుకుని వెళ్ళాం. ఆమె పొడుగుగా కాలు చాచుకొని ఉండింది. ఆ పెరవలికి వెళ్ళాం. పెరవలికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవస్థానంలో ఆ రోజు పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము సరేనే ఆ ఉత్సవం చూసుకొని మరలా పెరవలికి ఆ ఇంటికి వచ్చాం. అంతలో వంట ఆమె కూడా వచ్చి ఉండింది. ఆ తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, ఆమె కిందటికి కూర్చోకూడదు అంది. 2 రోజుల కల్లా ఆమెకి ఏమాత్రం కాలు బాధ కాలేదు. ఆమె యథాప్రకారం నడుస్తుంది, కిందనే కూర్చొని భోంచేస్తుంది. అంటే స్వాముల వారి ఆజ్ఞ, స్వాముల వారి అనుగ్రహం అలా ఉంది. ఇది జరిగిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడైతే మేము పెరవల్లో ఇద్దరు అక్కడ ఉన్నామో 15 రోజులకు మా చిరంజీవి, రెండవ అమ్మాయి చిరంజీవి అర్చన కూడా అక్కడి నుండి శుభవార్త వచ్చింది, వాళ్ళ అమ్మాయిని ఒప్పుకున్నారనేసి, వివాహ కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోండి. అంటే స్వాముల వారు ఆ చేసినటువంటి స్వల్పమాటం సేవకే ఇంతటి అనుగ్రహం చేశారనమాట. దీనికి కారణం ఎక్కడ చెప్తున్నాను, మొదట ప్రారంభమైంది కాంచి పరమాచార్య స్వాముల వారు సంచారంలో ఉన్నప్పుడు ఆ పెరవలి గ్రామానికి అక్కడ వెళ్ళడం, అక్కడ ఉండడం, తదనంతరం ఆ ఇంటి వారులందరూ అక్కడక్కడ వేరే గ్రామానికి వెళ్ళిపోవడం, వీరు చెరువు చంద్రశేఖర్ ఇంగ్లాండ్ వెళ్ళిపోవడము, ఇన్ని సంవత్సరాలు గతించిన ఆ తర్వాత కాంచి కామకోటి పీఠానికే ఆ యొక్క భవంతిని అప్పగించడం, మరలా దాని పునర్వైభవాన్ని అది పొందడం, ఇలా దానితో ఎవరెవరు అనుబంధాన్ని పెంచుకున్నారో వారందరికీ కూడా మంచి శుభం కలగడం అనేటువంటిది, అంటే మహాస్వాముల వారి యొక్క ఆ పాదం పెట్టినటువంటిది. అందుకే యతీశ్వరులు ఎందుకు గాను ఇలా సంచారం చేస్తుంటారు మన సనాతన ధర్మంలో అంటే, వారు ఎక్కడెక్కడైతే వెళ్తుంటారో అక్కడ ఉన్నటువంటి నకారాత్మక శక్తిని వారు లేకుండా చేసి, తర్వాత అక్కడ సకారాత్మక శక్తి తపస్సును అక్కడ స్థాపిస్తారనమాట. అందుకే వారు కదిలే తీర్థములు అని అంటారు, పవిత్ర క్షేత్రములు అని అంటారు. అందుకే మహాభారతం మనం చూసినప్పుడు విదురుడు అనేక ప్రాంతాల్లో సంచారం చేస్తుంటాడు. మీరు ఏ చరిత్రను తీసుకోండి, మంది భారత భాగవత ఏదైనా సరే. అందుకే మనం ధర్మస్థాపన అంటే అనుష్ఠానం చేయడం, అనుష్ఠానం ద్వారా అక్కడ కలిగినటువంటి ఆ యొక్క తపసంపన్నతను మనం అక్కడనే వదిలి సుస్థిరం చేయడం ద్వారా ముందు రాబోయే తరాల వారికి వాటి యొక్క ఆనందాన్ని వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క వృత్తాంతం చెప్పడం ఏంటంటే, పవిత్రత చాలా ముఖ్యమైనటువంటిది. మనం చేసేటువంటి ఆ యొక్క అనుష్ఠానాలన్నీ అక్కడ ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటాయని చెప్పడమే దీని ఉద్దేశమై చెప్తూ, కాంచే మహాస్వాములు చేసినటువంటి అమోఘమైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వాములు వారు, శ్రీ శంకరవేణ సరస్వాములు వారు, ఇప్పుడు తదంతే వారు శ్రీ సత్యచంద్రశేఖరవేణ సరస్వాములు వారు, వీరందరూ కూడా మనకు వరప్రదాతలుగా ఉంటూ మనందరినీ అనుగ్రహం చేస్తున్నటువంటి ఈ యొక్క చాతుర్మాస దీక్షలో ఉన్న వారికి ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా వారి పాదపద్మములు వినయంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర, జై జై శంకర, హర హర శంకర, జై జై శంకర. हर हर शंकर, जय जय शंकर, हर हर शंकर.